Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రభుత్వంపై కౌంటర్ అటాక్ వ్యూహం మార్చిన వైసీపీ 9 నెలలకే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణుల్లో అధికారంపై ధీమా వచ్చింది. కూటమికి ఇంకా 4 ఏళ్ల అధికారం ఉంది. తప్పుల్ని సరిదిద్దుకుని మంచి పరిపాలన అందించడానికి కావాల్సినంత సమయం ఉంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే ప్రజలు అనుకుంటే ఎవరినైనా మట్టి కరిపించగలరు. అలాగే తలపై అధికార కిరీటాన్ని పెట్టగలరు. ఇదిలా ఉండగా ఏ తప్పు చేయకపోయినా కూటమి ప్రభుత్వం కేసులతో భయపెట్టాలని అనుకుంటున్నట్టు వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ మాజీ మంత్రి పేర్ని నానిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు. గుంటూరు మిర్చి యార్డుకు జగన్తో పాటు పేర్ని నాని కూడా వెళ్లారని పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. అయితే ఆయన జగన్ పర్యటనలో పాల్గొనలేదు. మచిలీపట్నంలో ప్రజా సమస్యలకు సంబంధించి బిజీగా ఉన్నారు. ఈ విషయాన్ని పేర్ని విలేకరుల సమావేశంలో చెప్పారు. తన నిరసనను డీజీపీకి తెలియజేసినట్టు పేర్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనకు మానసిక క్షోభ కలిగించిన పోలీస్ అధికారులపై ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. పేర్ని మాత్రమే కాదు, పోలీసులతోనూ ఇతర శాఖల అధికారులతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు, కార్యకర్త వ్యూహం మార్చారు. కౌంటర్గా వివిధ వ్యవస్థలకు ఫిర్యాదులు చేయడం లేదా ప్రైవేట్ కేసులు దాఖలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తనతో పాటు ఎమ్మెల్సీ, మేయర్ ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేయడాన్ని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సీరియస్గా తీసుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ సీరియస్ అయింది. వెంటనే విచారించి నెలలోపు నివేదిక సమర్పించాలని డీజీపీ సీఎస్లను ఆదేశించింది. ఇలా అధికారులను కేసుల్లో అధికారికంగా ఇరికించడం ద్వారా తమ ప్రభుత్వం వచ్చిన తరువాత అంతు చూడొచ్చనే ఎత్తుగడ వైసీపీది. మరీ ముఖ్యంగా ఈ దఫా వైసీపీ అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టదనే మాట కూటమి నేతల నుంచి కూడా వినిపిస్తోంది. ఉదాహరణకు తిరుపతి కమిషనర్ నాగమౌర్య టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందనే ఆరోపణ వైసీపీ నేతలు చేస్తున్నారు. నాగమౌర్యకు సంబంధించి కూడా వైసీపీ నేతలు వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. ఆమెపై కూడా ఫిర్యాదు ఫైల్ సిద్ధమవుతోంది. అలాగే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కనీసం తమను ఓట్లు వేయకపోవడాన్ని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్గా తీసుకున్నారు. కొందరు పోలీసు అధికారులపై ప్రైవేట్ కేసు వేయడానికి తుని వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారని తెలిసింది. అలాగే తమపై దాడికి పాల్పడడానికి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయకపోతే తిరుపతి ఎంపీ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో కావాలని తుని నాయకులు యోచిస్తున్నారు. ఇలా ప్రతి చోట చట్టపరంగా బుక్ చేసేందుకు వైసీపీ నేతలు న్యాయ నిపుణుల్ని రెడీ చేసుకుంటున్నారు.